హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మీతో నేను మీ రాగా. ఇది మీరు విన్నారా? ఇన్స్టా అకౌంట్ ని క్లోజ్ చేసిన విశ్వక్సేన్. ఎందుకంటారు? టాలీవుడ్ హీరో విశ్వక్సేన్ ఇటీవలే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమాతో విశ్వక్సేన్ నటనతో మంచి మార్కులు వేసుకున్నాడు. అయితే తాజాగా విశ్వక్సేన్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని క్లోజ్ చేశాడట. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారింది. టాలీవుడ్ హీరో విశ్వక్సేన్ కి వివాదాలేమి కొత్త కాదు. ముఖ్యంగా ఎవరైనా ఏదైనా కామెంట్ చేస్తే సైలెంట్ గా ఊరుకోడు. గట్టిగా కౌంటర్ ఇవ్వడం ఈ హీరోకి అలవాటే. ముఖ్యంగా సోషల్ మీడియాలో నెటిజన్స్ చేసే కామెంట్స్ కూడా ఈ హీరో తనదైన స్టైల్లో ఆన్సర్స్ ఇస్తూ ఉంటాడు. ఇలా ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విశ్వక్సేన్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని క్లోజ్ చేశాడు. ఈ న్యూస్ తెలుసుకున్న అభిమానులు కంగారు పడుతున్నారు. ఇంత త్వరగా సోషల్ మీడియా నుంచి అవుట్ అవ్వాల్సిన అవసరం ఏముంది? అసలు తన ఇన్స్టా అకౌంట్ కి ఏమైంది అంటూ చర్చలు నడుస్తున్నాయి. అయితే ఇటీవల జరిగిన ఒక వివాదమే ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమని తెలుస్తుంది. ఇంతకీ ఏం జరిగిందంటే, విశ్వక్సేన్ ఇటీవల సోషల్ మీడియాలో సినిమాలపై రివ్యూస్ ఇచ్చి ఒక యూట్యూబ్ బ్యాచ్ గురించి పోస్ట్ పెట్టాడు. అయితే యూట్యూబ్ లో ఒక వ్యక్తి కల్కి సినిమా గురించి ఒక వీడియో చేశాడు. ఇక ఆ వీడియో గురించి విశ్వక్ మాట్లాడుతూ, ఇంకా సినిమా రిలీజ్ కూడా అవ్వలేదు, అప్పుడే రివ్యూస్ చేయడం స్టార్ట్ చేశారా అంటూ, మీకు దమ్ము ఉంటే ఒక షార్ట్ ఫిల్మ్ చేసి చూపించండి అని సవాల్ చేశాడు. ఇక దానికి స్పందించిన ఆ యూట్యూబర్ కూడా అదే లెవెల్లో సమాధానం ఇచ్చాడు. అయితే ఈ వివాదం కారణంగానే విశ్వక్ తన ఇన్స్టా అకౌంట్ నుంచి లెఫ్ట్ అయ్యాడని తెలుస్తుంది. కానీ కొందరేమో ప్రస్తుతం విశ్వక్సేన్ సినిమాలు విడుదలకు రెడీగా లేవు కాబట్టి మళ్ళీ సినిమా రిలీజ్ టైం కి ఇన్స్టా అకౌంట్ కు వస్తాడని సమాచారం. అయితే నిజంగా విశ్వక్సేన్ సోషల్ మీడియా నుంచి ఎందుకు లెఫ్ట్ అయ్యాడు అనే దానిపై క్లారిటీ లేదు. మరి ఇప్పటి వరకు విశ్వక్సేన్ గురించి తెలిసిన సమాచారం అయితే ఇది. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి. మరి ఇదేంటి ఈ రోజు విషయం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుస్తాను. నేను మీ రాగా. బాయ్ బాయ్.